విజయ్ డ్రైవ్ చేస్తుంటే కిషోర్ తన పక్కన సౌమ్య చింటూ వెనక కూర్చుని ఉన్న కార్ సిటీ అవుట్స్కర్ట్స్ దాటి హైవేపై పరుగులు తీస్తుంది. వాళ్ళు వచ్చే వరకు నరేంద్ర గారు ఆఫీస్కి వెళ్తానని చెప్పడంతో ఆయనకు కూడా కాస్త చేంజ్ ఉంటుందని విజయ్ కూడా సరే అని ఆయనకు ప్రెజర్ వద్దని చెప్పి తన ల్యాపీ బ్యాగ్ కూడా తీసుకెళ్తాడు విజయ్. అలా నైట్ జర్నీ చేసి తెల్లవారుజాము 4 గంటలకు వస్తారు విజయ్ వాళ్ళు. విజయ్ కూడా వస్తున్నాడని తెలిసి హ్యాపీగా ఉన్న మానస్ వాళ్ళ కోసం ఊరి ఎంట్రన్స్ దగ్గర వెయిట్ చేసి ఇంటికి తీసుకొస్తాడు. పెళ్లి హడావిడితో త్వరగానే 3 ఇళ్లలో వారు అందరూ మేల్కొనడంతో కార్ ఇంటి ముందు ఆగేసరికి మానస్ వాళ్ళ నాన్నగారు ఉంటారు. ఆయనతో పాటు ధరణి వాళ్ళ నాన్నగారు ఇంకా అన్నయ్య కూడా ఉండి పని వాళ్ళతో పందిరి ఇంకా కుర్చీలవి వేయిస్తూ ఉంటారు. మానస్ వాళ్ళ ఇంట్లో చుట్టాల తాకిడి ఎక్కువగా ఉండడంతో కిషోర్ వాళ్ళను తమ ఇంటికి రమ్మని ఆహ్వానిస్తారు రామకృష్ణయ్య గారు. మానస్కి కూడా అదే కరెక్ట్ అనిపించి సరే అని పని వాళ్ళకు చెప్పి లగేజ్ను మేడ మీద గదిపై పెట్టించి వస్తాడు. మానస్కు విజయ్ ఎండి అని చెప్పొద్దని అనడంతో తనతో పాటు ఒకే కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయ్ అని అందరికీ పరిచయం చేస్తాడు మానస్. నాన్న, మానస్ వాళ్ళ స్నేహితుడు చాలా బాగున్నాడు కదా, ఒడ్డు పొడుగు రూపం అన్నీ అంటారు రమేష్ మెట్లెక్కుతున్న విజయ్ని చూస్తూ. కొడుకుతో ఏకీభవిస్తూ అవును రమేష్, అబ్బాయి చాలా బాగున్నాడు, పైగా ఉద్యోగం కూడా చేస్తున్నాడు, మన ధరణికి మంచి ఈడు జోడు అని అంటూ మానస్ పెళ్ళయి ఈ హడావిడ అంతా తగ్గాక ఆ అబ్బాయితో మాట్లాడి అభిప్రాయం తెలుసుకుని వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుదాం సరేనా అంటారు రామకృష్ణయ్య. అలాగే నాన్న అంటారు రమేష్ కూడా. అలా విజయ్ వచ్చేసరికి ధరణి నిద్రలో ఉండటంతో విజయ్ వచ్చిన సంగతి తనకు తెలియదు. మానస్ సుమతికు ఫోన్ చేసి విజయ్ చెప్పినట్లుగా బాస్ అని కాకుండా ఫ్రెండ్స్ అని మాత్రమే తెలియాలని చెప్పడంతో సుమతికు ధరణి కంటే ముందే విజయ్ వచ్చిన విషయం తెలుస్తుంది. ధరణి త్వరగా రా, వంటింట్లో నుండి పిలుస్తారు సుమిత్ర గారు. తల్లి పిలుపుకు తేరుకుని అప్పటి వరకు విజయ్నే చూస్తున్న ధరణి వెంటనే తల దించేస్తూ ఒడివడిగా ఇంట్లోకి వెళ్తుంది. త్వరగా స్నానం చేసి రెడీ అవ్వు ధరణి అని తల్లి చెప్తుంటే ఆవిడ మాటలకు సరే అంటూ వెళ్ళి స్నానం చేసి వస్తుంది. లైట్ పింక్ కలర్ చుడిదార్ వేసుకుని తల స్నానం చేయడంతో తన పొడవాటి జుట్టుకు చిన్న క్లిప్ పెట్టి హెయిర్ లీవ్ చేస్తుంది. పూజ గదికి వెళ్ళి స్వామికి చిన్న కీర్తన పాడి పూజ పూర్తయిన తర్వాత కొంచెం కుంకుమ పెట్టుకుని బయటకు వచ్చి వంటింట్లో ఉన్న వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తుంది. ధరణి ఇదిగో ఈ కాఫీ ట్రే తీసుకుని మేడ మీద మానస్ స్నేహితులు ఉన్నారు, ఇచ్చేసిరా అంటారు సుమిత్ర గారు. స్నేహితులేంటి, విజయ్ గారు మానస్ అన్నయ్య కంపెనీ బాస్ కదా అని మనసులో అనుకుంటూ ఉండగా ఏంటే ఇంకా ఇక్కడే ఉన్నావా, త్వరగా వెళ్ళు, మీ నాన్నగారు మరీ చెప్పారు మన ఆతిథ్యంలో ఎలాంటి పొరపాట్లు ఉండకూడదు అని, పట్నం నుంచి వచ్చారని చూడటానికి పెద్దింటి పిల్లలుగా ఉన్నారని చెప్పారు, వెళ్ళు అంటూ ధరణిని పంపించి వాళ్లకు బ్రేక్ఫాస్ట్ చేసే పనిలో బిజీ అవుతారు. కొంచెం టెన్షన్గానే మేడ మీదకు వస్తుంది ధరణి. అలా పైకి రాగా ఎదురుగా కుర్చీలో కూర్చొని కాళ్ళను టేబుల్ పై పెట్టి చేతులు కట్టుకొని అలాగే నిద్రపోతూ కనిపిస్తాడు విజయ్. అలా విజయ్ని చూసేసరికి మనసు చివుక్కుమంటుంది ఆమెకి. అతనికి దగ్గరగా వచ్చి నిలబడి ట్రే పక్కనే ఉన్న గోడపై పెట్టి విజయ్నే చూస్తుంది. చందమామ లాంటి ముఖం, కొటేరు లాంటి ముక్కు, ట్రిమ్ చేసిన గడ్డం, చల్లటి గాలికి ఎగురుతున్న సిల్కీ హెయిర్, బాగా అలసినట్టుగా కనిపిస్తుంది అతని ముఖం. ధరణికి విజయ్ని ఎలా నిద్ర లేపాలో తెలియక కాసేపు ఆలోచించి తన కాళ్ళ పట్టీలను ఆడిస్తుంది. అయినా మెలకువ రాదు. మళ్ళీ తన గాజులను కూడా కదుపుతుంది. అస్సలు కదలను కూడా కదలడు. ఇక చేసేదేం లేక ఇటు తిరుగుతుండగా గాలికి తన చున్నీ ఎగిరి విజయ్ ముఖం మీద పడుతుంది. ధరణి ఒక్కసారిగా షాక్ అవుతూ అలాగే నిలబడిపోతుంది. ధరణి వచ్చినప్పుడు తన దేహం నుండి వచ్చే సహజ చందన పరిమళం విజయ్ మనసును తాకి ఆమె వస్తుందని చెప్పగా కావాలని కళ్ళు మూసుకొని నిద్రపోతున్నట్టు ఉంటాడు. విజయ్ తన మీద ఉన్న ఆమె చున్నీకి కూడా చందనపు సువాసన వస్తుండడంతో మెల్లగా చున్నీ తీస్తూ కళ్ళు తెరుస్తాడు. విజయ్ ఎదురుగా అజంతా శిల్పంలో అప్పుడే విరబూసిన కలువ పువ్వులా నిండుగా కనబడుతుంది ధరణి. తనని చూసి లేచి మెల్లగా ముందుకు వస్తాడు. చల్లని చిరుగాలి శరీరాన్ని తాకుతూ పందిరికి అల్లుకున్న సన్నజాజులు విచ్చుకొని వాటి పరిమళాన్ని వెదజల్లుతుంటే అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని లేత కిరణాలు పడుతూ చుట్టూ ఉన్న లోకాన్ని మర్చిపోయేట్టుగా ఒకరి చూపులతో ఒకరు పలకరించుకుంటూ ఇంచు గ్యాపులో ఉంటారు విజయధరణి. ఆమె కాటుక కళ్ళకు అతను బందీ అయితే నెలరాజు లాంటి అతని రూపానికి ఆమె మైమరుస్తుంది. పెళ్లి మేళం సౌండ్కి ఈ లోకంలోకి వస్తూ చున్నీ ఆమె మీద వేయబోతూ ఆగి చేతికి ఇస్తాడు విజయ్.
అతన్నే చూస్తూ చున్నీని తీసుకొని పైన వేసుకుంటుండగా అప్పుడే నిద్ర లేచి వస్తుంది సౌమ్య, తనతో పాటు చింటూ. ధరణి ముందు పలకరిస్తూ, సౌమ్య గారు ఎన్నింటికి వచ్చారు అని అడుగుతుంది. ఎర్లీ మార్నింగ్ వచ్చాము, నువ్వు నిద్రలో ఉంటావని నిన్ను లేపకుండా వచ్చేసాం. ధరణిని చూస్తూనే చింటూ పరిగెత్తుకుంటూ వచ్చి ధరణికి ముద్దు పెట్టుకుంటూ, ఇది మీ హౌస్నా అని వాడి ముద్దు ముద్దు మాటలతో అడుగుతాడు. తిరిగి కిస్ చేస్తూ, మా ఇల్లే, నచ్చిందా అని అడుగుతూ సౌమ్యకు విజయ్కు కాఫీ ఇస్తుంది. విజయ్ సన్ రైజ్ని చూస్తూ కాఫీ తాగుతూ చుట్టూ కనబడుతున్న ఊరిని గమనిస్తూ ఉంటాడు. సౌమ్య ధరణి మాట్లాడుకుంటూ, సౌమ్య గారు కిషోర్ గారికి కాఫీ ఇవ్వండి అంటూ కాఫీ కప్ ఇస్తుంది. ఆయన నిద్రపోతున్నారు. అయ్యో, జర్నీ వల్ల టైర్డ్ అయినట్టున్నారు. లేదు ధరణి, కార్ డ్రైవ్ చేసింది విజయ్ అన్నయ్య, అయితే నీరసం మా కిషోర్కి వచ్చింది. అసలు అన్నయ్య చాలా అలసిపోయాడు. నేను రెస్ట్ తీసుకోమని చెప్పినా మార్నింగ్ వచ్చే ఫ్రెష్ గాలి ఎంజాయ్ చేయాలని వచ్చినప్పటి నుండి బయటే ఉన్నాడు అని చెప్పి కిషోర్కి కాఫీ ఇవ్వడానికి వెళ్తుంది సౌమ్య. ఇటు తిరిగిన ధరణికి సూర్యకిరణాల కాంతికి ఆ సూర్యుడి కంటే అందంగా కనిపిస్తున్నాడు విజయ్. అతన్ని అలాగే చూస్తుండగా ధరణి అంటూ వస్తారు తమ అన్నయ్య వదిన. విజయ్ ధరణిని అలా చూస్తూ, మీ ఇద్దరి జంట చాలా బాగుందని మనసులో అనుకుంటూ ఉంటాడు రమేష్. కిషోర్ సౌమ్య వాళ్ళు కూడా వస్తారు. వదిన, తను సౌమ్య, ఇంకా తన హస్బెండ్ కిషోర్ గారు. సౌమ్య గారు, తను మా వదిన ఇంకా మా అన్నయ్య అంటూ ఒకరిని ఒకరికి పరిచయం చేస్తుంది ధరణి. వాళ్ళు కూడా నవ్వుతూ పలకరిస్తుంటారు. నమస్తే అండి, నేను ధరణికి అన్నయ్యను, మానస్ నేను చిన్ననాటి స్నేహితులం అంటూ విజయ్ విష్ చేస్తాడు రమేష్. విజయ్ చిన్న స్మైల్తో తిరిగి విష్ చేసి, కిషోర్ నేను కాసేపు రెస్ట్ తీసుకుంటానని చెప్పి రూమ్కి వెళ్ళి నిద్రపోతాడు. వెళ్తున్న విజయ్నే చూస్తుంది ధరణి. రమేష్ కిషోర్తో మాటల్లో పడతాడు. లేడీస్ ముగ్గురు మాట్లాడుతూ, సౌమ్య గారు, సుమతికి ఇప్పుడు నలుగు పెట్టి మంగళస్నానం చేయించే కార్యక్రమం ఉంది, మీరు త్వరగా రెడీ అయి ఉండండి, నేను మళ్ళీ వచ్చి తీసుకెళ్తాను అంటూ ధరణి సౌమ్య గారితో పాటు నువ్వు కూడా ఫాస్ట్గా రెడీ అవ్వు, సరేనా అని చెప్పి వెళ్ళిపోతుంది రాధిక. విజయ్ నిద్రపోవడంతో తనని డిస్టర్బ్ చేయకుండా మానస్ దగ్గరకు వెళ్తాడు కిషోర్. సౌమ్య వాళ్ళని తీసుకొని సుమతి దగ్గరకు వెళ్తుంది ధరణి. మంగళ స్నానం కార్యక్రమం కంప్లీట్ అయ్యి అక్కడే టిఫిన్స్ కూడా చేసేసి సౌమ్యను అక్కడే ఉండమని రాధిక చెప్పడంతో సౌమ్యకు కూడా నచ్చి సుమతితో పాటే ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ టైం దాటి లంచ్ టైం అవుతుంటే అసలు వచ్చినప్పటి నుండి విజయ్ ఏమీ తినలేదని ధరణికి గుర్తొచ్చి మళ్ళీ వస్తానని చెప్పి సౌమ్యను చూసుకోమని రాధికకి చెప్పి వాళ్ళ ఇంటికి వచ్చి విజయ్ కోసం సుమిత్ర గారు రెడీ చేసిన ఫుడ్ ప్లేట్తో డాబా పైకి వెళ్తుంది. విడివిడిగా 2 గదులు ఉండి ఒక రూమ్లో విజయ్ ఉంటే ఇంకో రూమ్లో కిషోర్ వాళ్ళు. మెల్లిగా విజయ్ ఉన్న గది డోర్ ఓపెన్ చేస్తుంది ధరణి. లాక్ వేయకపోవడంతో తలుపు తెరుచుకుంటుంది. ఫుడ్ ప్లేట్ను టేబుల్పై పెట్టి మంచం దగ్గరకు వెళ్తుంది. లోపలికి వెళ్ళిన ధరణికి వాష్రూమ్లో వాటర్ సౌండ్ వస్తుంటే విజయ్ లోపల ఉన్నాడు అని తెలిసి ఆ బెడ్షీట్ నీట్గా సర్దేసి రూమ్ క్లీన్ చేసి విండోస్ ఓపెన్ చేసి దోమలు రాకుండా మెస్ డోర్ వేసి మెయిన్ డోర్ లాక్ చేసుకుని వచ్చేస్తుంది. ఫ్రెష్ అయి వచ్చిన విజయ్ ఒక్కసారి రూమ్ మొత్తం చూసేసరికి చాలా నీట్గా ఉండి విండోస్ ఓపెన్ చేసి ఉండటంతో ఫ్రెష్ ఎయిర్ వస్తూ చాలా ప్రెజెంట్గా ఉంటుంది. ఇలా ఎవరు చేశారో చూడటానికి బయటకు వస్తాడు. బయట విజయ్ కోసం తెచ్చిన ఫుడ్ టేబుల్ పైన ఉండి అక్కడే ఉన్న కుర్చీలో ముడుచుకొని నిద్రపోతుంది ధరణి. ఉదయం నుంచి అలసిపోయి ఉండటంతో నిద్రపోతూ ముద్దుగా ఉన్న ధరణిని చూస్తూ మైమర్చి చూస్తుంటాడు. ఇంతలో విజయ్ ఫోన్ సౌండ్ చేస్తూ మోగడంతో ధరణికి మెలకు వచ్చి కళ్ళు తెరుస్తుంది. అప్పుడే ఫ్రెష్ అయి వచ్చిన విజయ్ని చూసి లేస్తూ, మీరు మార్నింగ్ నుండి టిఫిన్ కూడా చేయలేదు, లంచ్ టైం కూడా అవుతుంది, కూర్చుంటే అన్నం వడ్డిస్తాను, అతన్ని చూడకుండానే కిందకు చూస్తూ చెప్తుంది. తాను చెప్పే విధానానికి చిన్నగా స్మైల్ వచ్చి చేరుతుంది విజయ్కి. కుర్చీలో కూర్చొని అప్పటి వరకు హోల్లో పెట్టి ఉన్న ఫోన్ ఆన్ చేసి మాట్లాడతాడు. ధరణి ప్లేట్లో కొంచెం అన్నం ఇంకా పప్పు, ఆలు ఫ్రై, టమాటో, రోటి పచ్చడి, కొన్ని వడియాలు, రసంతో ప్లేట్ని ఫిల్ చేస్తుంది. కాల్ మాట్లాడుతూనే చూస్తున్న విజయ్ కాల్ కట్ చేసి, ఇవన్నీ ఒకరి కోసమేనా లేక ఇంకెవరైనా వస్తున్నారా అంటాడు గ్లాసులో కూల్ వాటర్ ఫిల్ చేస్తున్న ధరణిని చూస్తూ. అతని మాటల్లో భావం అర్థమై, మీరు మార్నింగ్ తినలేదు కాబట్టి ఇప్పుడు ఇవి తిని డైట్ను బ్యాలెన్స్ చేయాలి మీరు అంటూ ధరణి నార్మల్గానే చెప్తున్నా అందులో తన కేరింగ్నెస్ కనబడుతుంది విజయ్కు. ప్లీజ్, ఇవన్నీ నేను తినలేను, తర్వాత ఫుడ్ని వేస్ట్ చేయాలి, అది నాకు ఇష్టం లేదు, కొంచెం ఫుడ్ని తగ్గించవా అలా అంటున్న అతనిలో అమ్మ పెట్టే గోరుముద్దలు తినకుండా మారం చేస్తున్న పాపాయి కనబడుతుంటే చిన్నగా నవ్వేస్తూ
ఫుడ్ విలువ తెలిసిన అతని మనసు నచ్చి సరే అని వేరొక ప్లేట్ తీసుకొని ఫుడ్ని కొంచెం తీసి ఆ ప్లేట్ విజయ్ ముందున్న టేబుల్ పై పెట్టి తినమని చెప్తుంది. అన్నం కలిపి తినబోతూ ఆగి ధరణిని చూసి నువ్వు లంచ్ చేసావా అని అడుగుతాడు. లేదు అని చెప్తూ నేను మళ్ళీ తింటాను, ముందు మీరు తినండి అంటుంది. నాకు కంపెనీ ఇవ్వచ్చుగా, ఒకరిని ఎలా అంటారు. అలా చెప్తున్న విజయ్ క్యూట్ ఫేస్ను చూస్తూ సరే అని పక్కనే ఉన్న ప్లేట్ తీసుకొని అతని ఎదురుగా చైర్లో కూర్చొని తను కూడా తింటుంది. లంచ్ కంప్లీట్ చేసి ప్లేట్స్ని పక్కనే ఉన్న బేసిన్ దగ్గర క్లీన్ చేసేసి వస్తుంది. ఆమెకు ఇంటి పని మీద ఉండే శ్రద్ధ, చేసే పనిలో నీట్నెస్ అన్నీ గమనిస్తూ సిటీలో డ్యాన్స్ చేస్తూ పాటలు పాడుతూ ఉన్న ధరణికి ఊర్లో ఇలా ఇంత చక్కగా ఇంటి పనులు చేస్తున్న ధరణిని ఊహించుకుంటాడు. అప్పుడే వస్తారు కిషోర్, సౌమ్య ఇంకా ధరణి అన్నయ్య. అందరూ మాట్లాడుతూ కిషోర్ సౌమ్యాలను ఊరు చూడమని తన ఫ్రెండ్స్తో పంపిస్తాడు రమేష్. విజయ్కు ఇంపార్టెంట్ కాన్ఫరెన్స్ కాల్ ఉండడంతో తను రానని చెప్పడంతో కిషోర్ వాళ్ళు వెళ్ళిపోతారు. ధరణిని సుమతితో పాటు గుడికి పంపిస్తారు సుమిత్ర గారు. ధరణికి వెళ్ళడం ఇబ్బందిగా ఉన్నా తప్పక వెళ్తుంది. గుడిలో అందరూ పూజలు చేయించడంలో బిజీగా ఉండడంతో ధరణి ఒక పక్కనే కూర్చుని ఉంటుంది. అప్పుడే ఒక అతను వచ్చి పూజారి గారి భార్య పిలుస్తున్నారని చెప్పి ఆవిడ ఎక్కడకు రమ్మన్నారో చెప్పి వెళ్ళిపోతాడు అతను. ఊరికి వచ్చాక తన గురువు తనకు నాట్యం సంగీతం నేర్పించిన ఆమె పిలుస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతూ ఇంకేం ఆలోచించకుండా అతను చెప్పిన దగ్గరకు వెళ్తుంది ధరణి. కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోకుండా అలా గుడి నుండి కొంత దూరం నడిచి వచ్చిన అక్కడ ఆమె లేకపోవడంతో, అది కాక అక్కడంతా గుబురుగా చెట్లు ఉండటం, జనసంచారం లేని ప్లేస్ అని తెలుస్తుంటే ధరణికి ఎందుకో వెన్నులో వణుకు మొదలవుతుంది. వెంటనే అక్కడి నుండి ఫాస్ట్గా నడవడం స్టార్ట్ చేస్తుంది. తన దారికి ఎదురుగా ఉంటాడు ప్రతాప్. ఒక్క క్షణం గుండె జల్లుమంటుంది. అప్పుడే అర్థమవుతుంది ఇది వాడి ప్లాన్, గుడిలో చెప్పింది కూడా వాడి మనిషే అని. ప్రతాప్ తన ముందుకు వస్తూ భలే చిక్కావే, నాకు ఇంత ఈజీగా దొరుకుతావు అనుకోలేదు. నీకోసం ఇంటి బయట కుక్కలా ఎదురు చూస్తుంటే నువ్వేమో బయటకు రాకుండా వచ్చిన ఎవరినో ఒకరిని వెంట పెట్టుకొని మరీ వస్తున్నావు. కానీ ఇప్పుడు ఇక్కడ నువ్వు అరిచి గోల చేసిన ఎవ్వరికి వినపడదు అంటూ తన షర్ట్ని విప్పేసి పక్కన పడేసి ప్యాంటుకున్న బెల్ట్ తీస్తూ ఏమున్నావే ఈ లంగా ఓణిలో, నిన్ను ఒక్కరోజు కాదే ప్రతిరోజు అనుభవించిన తనివి తీరని అందం నీది, నిజంగా నీ బాబుకి గుడి కట్టాలి అంటూ బెల్ట్ కూడా తీసేస్తాడు. ధరణి భయంగా చుట్టూ చూస్తుంది. నిజమే, ఊరికి కొంచెం చివరగా ఉన్న బీడు పొలం అదంతా. కానీ ఎలాగోలా తప్పించుకుని పరిగెడితే ఊర్లోకి వెళ్ళిపోవచ్చు అని చుట్టూ వెతుకుతుంది, ఏమైనా ఉంటాయేమో అని. అది చూసి ప్రతాప్ గట్టిగా నవ్వుతూ ఏంటే పారిపోదాం అనుకుంటున్నావా, నీకా ఛాన్స్ ఇవ్వనులే, ఈరోజు నిన్ను నా సొంతం చేసుకొనితే ఊరుకోను అంటూ ఇంకా ముందుకు వస్తాడు. ధరణి ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంటే ప్రతాప్ వికృతంగా నవ్వుతూ ముందుకు వస్తున్నాడు. అదిగో మా అన్నయ్య వచ్చేశాడు అంటూ గట్టిగా ప్రతాప్ వెనుక వైపు చూస్తూ అరుస్తుంది. అంతే, ప్రతాప్కి కొంచెం భయం వేసి వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఎవ్వరూ ఉండరు. అనుమానం వచ్చి ముందుకు తిరిగేసరికి అప్పటికే ధరణి తన చేతుల నిండా తీసుకున్న మట్టిని అతని కళ్ళలోకి పడేలా పోస్తుంది. అతని కళ్ళ నిండా మట్టి పడుతుంది. కళ్ళు మొత్తం మూసుకుపోయి ప్రతాప్కి అసలు ఏం కనపడక చేతులతో కళ్ళు నలుపుకుంటూ చూడటానికి ప్రయత్నిస్తున్నాడు. ధరణి వెంటనే ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతుంది. ఆమె కాళ్ళ పట్టీల సౌండ్ విని ఆమె వెళ్తున్న వైపు చూడాలని కళ్ళను తుడుచుకుంటూ చూస్తున్న అతనికి ధరణి పరిగెడుతూ కనబడుతుంది. వచ్చిన అవకాశం చేజారుతుందనో లేక ఒక ఆడదాని చేతిలో అవమానపడ్డాననో ఆవేశమో ఆమె మీద ఉన్న వ్యామోహమో తెలియదు కానీ పిచ్చి పట్టినట్టుగా అరుస్తూ విప్పబోయిన ప్యాంట్ వేసుకొని పడేసిన షర్ట్ తీసుకొని భుజం మీద వేసుకొని మట్టి పడి ఎర్రగా భయంకరంగా మారిన కళ్ళతో పారిపోతున్న ధరణిని చూసి పక్కనే ఉన్న తన బైక్ స్టార్ట్ చేస్తాడు ప్రతాప్. అసలు వెనుక తిరిగి చూడకుండా కింద కాళ్ళకు ముళ్ళు రాళ్ళు గుచ్చుకుంటున్నా అవేమీ పట్టించుకోకుండా కాళ్ళకు అడ్డం పడుతున్న పావడాన్ని చేతులతో పట్టుకొని ఆగకుండా పరిగెడుతున్న ధరణి అమ్మ అంటూ ఒక్కసారిగా కింద పడిపోతుంది. దూరంగా వస్తున్న ప్రతాప్ ఇదంతా చూస్తూ బైక్ స్పీడ్ పెంచాడు. కింద పడిన ధరణి పైకి లేచి చూస్తే సూదంటూ రాయి తగిలి కాలి బొటన వేలు కింద బలంగా గుచ్చుకొని రక్తం కారుతుంది.
ధరణి అవేమి పట్టించుకునే పరిస్థితుల్లో లేదు. ముందు తను ఊరిలోకి వెళ్ళిపోవాలని మాత్రమే అనుకుంటూ కాలు నొప్పికి కళ్ళలో నీళ్లు వస్తున్నా మళ్ళీ పరిగెత్తడం మొదలెడుతుంది. ప్రతాప్ కసిగా పరిగెడుతున్న ధరణిని చూస్తూ నా నుండి నువ్వు తప్పించుకోలేవే అంటూ తనకు తెలిసిన అడ్డదారి ఉండడంతో బైక్ అక్కడే వదిలేసి దిగి ఫాస్ట్గా పరిగెడతాడు. పరిగెడుతున్న ధరణికి ఓపిక లేక కాలుకు తగిలిన దెబ్బకు బ్లడ్ లాస్ అవడంతో కళ్ళు తిరుగుతున్నాయి. క్షేమంగా నన్ను ఊర్లోకి వెళ్ళిపోయేలా చూడు దేవుడా అంటూ ఏడుస్తూ దేవుణ్ణి వేడుకుంటుంది. ధరణి అంటూ ఆ పక్కనే ఉన్న తోటలో నుండి వస్తాడు పెద్దాయన ఒకరు. అతని పిలుపు విని వెనక్కి తిరిగి చూసిన ధరణి తాత అంటుంది. ఏంటి తల్లి ఇక్కడ నువ్వు అంటూ ధరణిని చూస్తూ ఆయన చేతిలో ఉన్న వాటర్ బాటిల్ ఇస్తాడు తాగమని. ధరణికి ఒళ్ళంతా చెమటలు పట్టడం చూసి ధరణికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు ఉంటుంది. ఆయన్ని చూసి నీళ్లు తాగి అనుమానం రాకుండా గుడికి వచ్చానని చెప్పి తన ఫ్రెండ్స్తో వచ్చానని తడబడుతూ చెప్తుంది. ఆయన కూడా ధరణిని వాళ్ళ ఇంటి దగ్గర దిగిపెట్టి వెళ్ళిపోతాడు. అట్టదారిలో వస్తున్న ప్రతాప్ ఇదంతా చూసి ధరణి మీద ఇంకా కసిని కోపాన్ని పెంచుకొని ఆమె కోసం ఈసారి మాత్రం భయంకరమైన ప్లాన్స్ వేస్తాడు. ఇంటికి వచ్చిన ధరణికి విజయ్, రామకృష్ణ గారు, కిషోర్, రమేష్ వరండాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటే రాధిక, సౌమ్య కబుర్లు చెప్పుకుంటూ సుమిత్ర గారు పిల్లలకి దిష్టి తీస్తూ కనబడతారు. వాళ్ళందరినీ అలా చూసి అప్పటి వరకు తను పడిన వేదనకు కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతుంటే వాటిని కనబడకుండా దాచేస్తూ నార్మల్గా ఉంటూ లోపలికి వస్తుంది. కాలి నొప్పి విపరీతంగా ఉండి నడవలేకపోతుంది. కష్టంగా ఒక్కో అడుగు వేస్తూ వస్తున్న ధరణిని చూసి విజయ్కు ఆమె ఎందుకో ఇబ్బంది పడుతుందని అనిపిస్తుంది. రాధిక అందరికీ కాపీ ఇచ్చి ధరణికి ఇవ్వబోతే వద్దని తలనొప్పిగా ఉందని అంటుంది. సుమిత్ర గారు వచ్చి దిష్టి తీస్తాను అలా నిలబడి ఉండు ధరణి అని చెప్పి వంటింట్లోకి వెళ్తుండగా అప్పటికే ధరణికి కళ్ళు మసగా కనపడుతూ మొత్తం అంతా చీకటిగా అయ్యి స్పృహ తప్పి పడిపోతుంది. ధరణినే గమనిస్తూ ఉన్న విజయ్ ఫాస్ట్గా వచ్చి ఆమెని పట్టుకుంటాడు. ఒక్క క్షణం అందరికీ గుండె ఆగిపోతుంది. అసలు ఏం జరిగిందో తెలిసేసరికి విజయ్ ధరణిని ఎత్తుకొని లోపలికి తీసుకెళ్లి రాధికను ధరణి రూమ్ అడిగి బెడ్పై పడుకోబెడతాడు. మిగిలిన వారంతా కంగారుగా వస్తారు. అమ్మాయికి ఏం కాలేదులే, ఎండకు వచ్చింది కదా, కొంచెం కళ్ళు తిరిగి ఉంటాయి అంటూ తల్లిని ఓదార్చుతూ డాక్టర్ని తీసుకొస్తానని వెళ్తాడు రమేష్. రాధిక మంచినీళ్ళు తీసుకువచ్చి ధరణి ముఖాన్ని తుడుస్తుంది. అయినా తనకి మెలకువ రాదు. అత్తయ్య అంటూ గట్టిగా అరుస్తుంది. ఆమె అరుపు విని ఏమైంది అని విజయ్ టెన్షన్గా అడుగుతుంటే ధరణి కాళ్ళ వైపు చూపిస్తుంది. అందరూ ఒకేసారి చూస్తారు. కాలు మొత్తం రక్తం, రాళ్ళు గుచ్చుకొని తెల్లని పాదమంతా వాచి ఎర్రగా కందిపోయి ఉంటుంది. అది చూసిన విజయ్ మిగిలిన వారంతా షాక్ అయి చూస్తుంటారు. సుమిత్ర గారిని వేడి నీళ్లు ఇంకా క్లాత్ తెమ్మని చెప్పి ధరణి కాళ్ళకి గుచ్చుకున్న సన్నటి రాళ్ళను తీస్తాడు విజయ్. అలా తీస్తున్న ధరణికి అస్సలు కొంచెం కూడా మెలకువ రాకపోతుంటే విజయ్కి మనసులో తెలియని బాధ కలుగుతుంది. పైకి మాత్రం నార్మల్గా ఉంటూ సుమిత్ర గారు తెచ్చిన నీళ్ళతో క్లాత్ ముంచి పాదమంతా క్లీన్ చేసి బ్లడ్ని తుడుస్తాడు. అస్సలు ఇంతలా గుచ్చుకున్నా ఆమె నడవడం కాదు, పరిగెడితేనే ఆ రాళ్ళు అంతలా పాదం లోపలికి వెళ్ళినట్టు తెలుస్తున్నా తను లేచాక అడగాలని అనుకుంటూ క్లీన్ చేసి ఆయింట్మెంట్ రాసి బ్యాండేజ్ వేస్తాడు. లేచి బయటకు వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుంటే ఆ ఊరి డాక్టర్ లోపలికి వెళ్తాడు. విజయ్ కూడా లోపలికి వెళ్తాడు. డాక్టర్ ధరణిని చెక్ చేసి ఆమెకు మెలకువ రావడానికి ఇంజెక్షన్ వేసి గాయం తగ్గడానికి మెడిసిన్స్ ఇచ్చి వెళ్తాడు. ఇంజెక్షన్ వేసిన అరగంటకు స్పృహలోకి వస్తుంది ధరణి. తన చుట్టూనే ఉంటారు అందరూ. విజయ్ మాత్రం ఫోన్ మాట్లాడుతూ బయట ఉంటాడు. ధరణిని చూసిన సుమిత్ర గారు అప్పటి వరకు ఆపుకున్న దుఃఖాన్ని ఇక ఆపలేక ధరణి భుజం పట్టుకుని ఏడ్చేస్తారు. తల్లిని అలా చూస్తున్న ధరణికి ఏడుపు ఆగనంటున్నా తను ఏడిస్తే అందరికీ అనుమానం వస్తుందని ఏం కానట్టుగా నార్మల్గా ఉంటూ ఇప్పుడు ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అంటూ మామూలుగా ఉండి అడుగుతుంది. తల్లి మనసు పడే బాధ నీకేం తెలుసు, నవ్వుతూ గుడికి వెళ్ళిన నువ్వు ఇలా ఇంత పెద్ద గాయంతో వచ్చావు అంటూ చీర చెంగుతో కన్నీళ్లను తుడుచుకుంటూ అడుగుతారు. అక్కడ ఉన్న అందరినీ చూస్తూ అది గుడికి వెళ్ళి వస్తుంటే ఆంబోతొక్కటి తరుముకుందమ్మా, దాని నుండి తప్పించుకోవడానికి పరిగెత్తుతూ ఉంటే దారిలో రాయి గుచ్చుకుని కాలికి దెబ్బ తగిలింది, అది ఎక్కడ వచ్చేస్తుందో అని పరిగెడుతూ వచ్చేశాను అంతే అమ్మా, దానికే నువ్వు కంగారు పడి అందరినీ కంగారు పెట్టేశావా అని రాణి నవ్వు తెచ్చుకుని అంటుంది. ధరణి అలా అనేసరికి అందరికీ పోయిన ప్రాణం తిరిగి వచ్చి ఊపిరి పీల్చుకుంటారు. ధరణిని రెస్ట్ తీసుకోమని చెప్పి అందరూ
వెళ్ళిపోతే సౌమ్య వాళ్ళు సుమతి దగ్గరకు వెళ్తారు. అందరూ వెళ్ళిన తర్వాత అప్పటి వరకు ఆగిన కన్నీళ్లను స్వేచ్ఛగా బయటకు పంపిస్తుంది. విజయ్కి అడగాలని ఉన్న పెళ్లి వలన ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు ఇంటికి. అడగడం కుదరక కిషోర్తో తన రూమ్కి వెళ్ళి ల్యాపీ ఆన్ చేస్తూ వర్క్లో మునిగిపోతాడు. మా అంటూ అరుస్తూ వస్తుంది వందన బెడ్రూమ్లో ఉన్న అరుణ గారి దగ్గరకు. అబ్బా ఎందుకే అంతలా చెవులు చిల్లులు పడేలా అరుస్తున్నావు? కబోర్డ్లో చీరలు పెడుతూ అడుగుతుంది ఆమె. అరవడం కాదు, కన్న కూతురికి అబద్ధం చెప్పినందుకు నిన్ను ఏం చేయాలి? నిప్పులు తొక్కిన కోతిలా అరుస్తూ అంటుంది.